ఈ విధంగా ప్రతిపాదించదలిచి ముందుగా మూర్తామూర్తములుగా వ్యాఖ్యానం చేసి సామాన్య విశేషాదాలు యొక్క ఉపాయం చేత మళ్ళా చూపించి నిషేధించింది అని ఇన్ని రకాలుగా నేత్యాత్మ అని ఇన్ని చోట్ల బృహదార్మికంలో ఇన్ని చోట్ల వచ్చింది. ఇప్పుడు భాష్యం. ఉపాయస్య ఉపేయనిష్టతాం అజానతః ఉపాయత్వేన వ్యాఖ్యాతస్య ఉపేయవతు గ్రాహ్యతాం అభూతితి అగ్రాహ్యభావేన హేతునా కారణేన నిహ్నుత ఇత్యర్థః. అది ఇక్కడ ఉపాయస్య ఉపేయ నిష్టతాం అజానతః. ఇక్కడ ఉపాయము అంటే సృష్టిక్రమం, మూర్తము అపమూర్తము ఇవన్నీ ఉన్నాయి కదా, మూర్తము అమూర్తమని. ఇలాంటి ఉపేయము అంటే ఈ ఉపాయం చేత పొందే ఉపేయం బ్రహ్మము. ఇది ఏదైతే ఉపాయము ఉపేయాన్ని పొందడానికి ఈ ఉపాయము సృష్టిక్రమం అనే మూర్తము అమూర్తం అనే సృష్టిక్రమం అనే ఉపేయమైన బ్రహ్మమును పొందడానికే చెప్పింది. అది తెలియక అజానతః, అది తెలియక ఉపేయత్వేన వ్యాఖ్యాతస్య ఉపాయంగా చెప్పిన దానినే ఉపేయవతు ఉపేయంగా గ్రహ్యతాం అభూత్ అలా గ్రహించకూడదని ఇది అగ్రాహ్యభావేన హేతునా కారణేన. అలాంటి అగ్రాహ్యభావం, అలా గ్రహించకూడదనే భావం అగ్రాహ్యం, అలాంటి అగ్రాహ్యభావం చేత కారణం చేత మూర్తామూర్త కార్యమంతా బ్రహ్మము కాదని నిషేధించింది. నిహ్నుత ఇత్యర్థ. ఈ మూర్తామూర్తము అంతా కూడా బ్రహ్మము కాదని నిషేధించింది అని. అంటే ఇక్కడ మూర్తామూర్తం ముందు అధ్యారోప దృష్టితో చెప్పి తర్వాత అపవాదం చేత నేతిని అని అపవాదం చేత చూపించింది. అంటే ఇక్కడ స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఇక్కడ శ్లోకంలో సర్వం అగ్రాహ్య భావేన హేతునాజం ప్రకాశతే అని రెండో పదం ఉంది కదా. సర్వం అగ్రాహ్య భావేన అని దానికి భాష్యం చెప్తున్నారు. ఏమిటి సర్వం అగ్రాహ్య భావేన అంటే, ఉపాయం అనేది ఉపాయాన్ని పొందడానికే చెప్పింది అని ఎవరికైతే తెలియక ఉపాయంగా చెప్పిన దాన్ని ఉపేయంగా గ్రహించకూడదని అగ్రాహ్య భావం అనే కారణం చేత, అలా గ్రహించకూడదనే భావం చేత, అగ్రాహ్య భావం చేత మూర్తామూర్త కార్యమంతా కూడా నిహృత ఇత్యర్థ నిషేధించింది, బ్రహ్మం యందు నిషేధించింది ఆ కారణం చేత అని. అర్థమైందా? తతశ్చైవం తతః చ ఏవం తతశ్చైవం అని అర్థం. తతః అందువలన చ ఏవం అందువలన ఈ విధంగా ఉపాయస్య ఉపేయనిష్ట చెప్పనా. తతశ్చైవం ఉపాయస్య ఉపేయనిష్టతాం ఏవ జానత ఉపేయస్య చ నిశ్చైక రూపత్వమితి తస్య స బాహ్యాభ్యంతరం అజం ఆత్మతత్వం ప్రకాశతే స్వయమేవ. తతశ్చైవం అందువలన ఈ విధంగా ఉపేయం పొందడానికే, ఉపాయం అనేది ఉపేయం పొందడానికే అని. ఉపాయస్య ఉపేయ నిష్టతామేవ, ఉపేయం పొందడానికే అని చెప్పిందని. ఉపేయము ఎప్పుడు కూడా ఉపేయస్య చ ఉపేయము, మరి ఉపేయమైతే ఉపేయస్య చ ఈ ఉపేయం ఏదైతే ఉందో అది నిత్య ఏకరూపత్వమితి, అది నిత్య ఏకస్వరూపముతో కూడుకున్నది అని తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో, అలాంటి జానత అన్నాడు కదా, అలా తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి తస్య స బాహ్యాభ్యంతరో అజం, అలాంటి వాళ్ళకి అది లోపట బయట అది అజమై ఉన్నది. లోపట బయట అంతటా అది పుట్టుక లేనిదై ఉన్నది. లోపట పుట్టుక లేదు, బయట పుట్టుక లేదు, ఎప్పుడు
పుట్టుక లేనిది, సబాహ్యాభ్యంతర అజం, ఆత్మతత్వం. ఈ ఆత్మతత్వము అనేది ఏదైతే ఉందో అది ప్రకాశతే స్వయమేవ, స్వయంగానే వాడికి తెలుస్తుంది, ప్రకాశించబడుతుంది. ఎవరికి? ఎవరైతే ఉపేయమైన నిత్య ఏకత్వ స్వరూపం తెలిసిన వాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడికి సబాహ్యాభ్యంతరం అజం ఆత్మతత్వం అనేది స్వయంగా ప్రకాశిస్తుంది. ఉపాయాన్ని పెట్టుకుని ఉపేయాన్ని చూపించడానికి శృతిమాత ప్రయత్నం చేసింది. ఉపేయాన్ని ఎలా చూపించింది? ముందు ఉపాయాన్ని ఏదైతే బోధించిందో ఆ ఉపాయాన్ని నిషేధ రూపకంగా మళ్ళీ తొలగించింది. ఇక్కడ ఏం జరుగుతున్నది? శృతిమాత ఏం చేస్తున్నది? ఉపాయాన్ని బోధించింది, ఉపాయాన్ని తీసింది, అంతే. స్లాబ్ కావాలండి మనకి, డక్కింగ్ వేసాం, 20 రోజులు అయిపోయింది, డక్కింగ్ తీసాం, ఏం జరిగింది? కావాల్సిన స్లాబ్ నిలబడింది. అలాగే మోపు అంతా పెట్టింది, ఉపాయాన్ని చూపించింది, క్రమాన్ని, సృష్టి క్రమాన్ని, మళ్ళీ సృష్టి క్రమాన్ని తొలగించింది, ఉన్న బ్రహ్మతత్వాన్ని తెలియజేసింది. అందువల్ల ఈ ఆత్మతత్వం అనేది ఎప్పుడు కూడా పుట్టుక లేనిది అని ఈ రకంగా తెలిసింది. అజాయమానో బహుదా విజాయత అని చెప్పింది, అనేక రూపాలుగా అయిందని చెప్పింది, పుట్టుక లేదని ముందు చెప్పేసింది. అయితే వాడికి అర్థం కాదని బహుదా విజాయత అని చెప్పింది. మళ్ళా అనేక రూపాలుగా అదే అయ్యిందని, అనేక రూపాలుగా అదే అయిందని చెప్పింది. చెప్పి మళ్ళీ అనేక రూపాలన్నింటినీ నిషేధించి అజాయమానంగానే చూపించింది. అంతే శృతిమాత యొక్క విషయం. ఈ రకంగా వ్యాఖ్యానించినప్పటికీ నిషేధమునందు కారణము పైన చూపించాడు. ఆ నిషేధం ఎందు కారణాన్ని పైన చూపించాడు. ఏంటి? ఏ కారణం చేత హేతువుగా వ్యాఖ్యానం చేసి సర్వాన్ని నిషేధించింది, ఏ కారణం చేత హేతువుగా ఈ సజ్జన స్వామి గురువృత్తి అనమాట. ఏ కారణం చేత హేతువుగా వ్యాఖ్యానం చేసి సర్వాన్ని నిషేధించింది అంటే దానికి చెప్తున్నాడు. అగ్రాహ్య భావేన హేతునా అనేది ఈ కారికలో చాలా ముఖ్యమైనది. ఈ కారికలో అత్యంత ముఖ్యమైనది అంటే అగ్రాహ్య భావేన హేతున, ఆ హేతువు చేత సర్వ వ్యాఖ్యానాన్ని నిషేధించింది. అగ్రాహ్య భావేన హేతున, అది అగ్రాహ్య భావం, అది గ్రహించలేము, బ్రహ్మమును గ్రహించలేము అనే భావం చేత, ఆ కారణం చేత ఇక్కడ ముందు వ్యాఖ్యానం చేసింది, దాన్ని నిషేధించింది. పాప శృతిమత అంతా వ్యాఖ్యానం చేసింది అగ్రాహ్య భావేన హేతున, ఈ రకంగా ఆ బ్రహ్మతత్వాన్ని గ్రహించలేము అని ఉద్దేశం చేత, ఆ హేతువు చేత నిషేధించింది అని చెప్తున్నారు. ఏ కారణం చేత హేతువుగా వ్యాఖ్యానం చేసిన దాన్ని సర్వాన్ని నిషేధించింది అని ప్రశ్న వేసి అగ్రాహ్య భావేన హేతున అని అంటే గ్రహించకుండా, ఇది అగ్రాహ్యము కాబట్టి ఆ హేతువు చేత నిషేధించింది. ఇలా గ్రహించేది కాదు, మూర్తముగా అమూర్తముగా గ్రహించేది కాదు కాబట్టి ఆ అగ్రాహ్య భావం చేత నిషేధించింది అని. ఉపేయం పొందడానికే చెప్పింది అని తెలియక ఆ వ్యాఖ్యానము అనగా మూర్తామూర్త రూపద్వయ పృథివ్యాది ఓతప్రోత భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాల యొక్క ఉపేయభూతమైన నిర్విశేష ఆత్మభూతం వలె గ్రహించకూడదు, ఇది చెప్పిందంతా కూడా గ్రహించకూడదని ఉద్దేశం చేత అగ్రాహ్య భావం అనే కారణం చేత సర్వము నిషేధించింది. అది ఏ విధంగా అవగాహన చేసుకోవాలి? మరి అది ఏ విధంగా అవగాహన చేసుకోవాలి? ఉపేయభూతమైన బ్రహ్మమును మూర్తామూర్తద్వయ పృథివ్యాది భావంతో గ్రహించకూడదు అని ఎలా తెలుస్తుంది అంటే ఎట్లనగా సర్వత్రా ఈ విధంగా ఆత్మను చూపించింది, సర్వత్రా ఈ విధంగా ఆత్మని చూపించింది. ఎక్కడెక్కడైతే చాలా అద్భుతమైన విషయం ఇది సత్యనారాయణ స్వామి వారు దీన్ని బయటికి తీశారు. ఇలాంటివే ఆయన దగ్గర గొప్ప విషయం. ఎక్కడెక్కడైతే నేతి నేత్యాత్మ సా ఏష నేతి నేత్యాత్మ, అది ఇది కాదు ఆ బ్రహ్మము ఇది కాదు అని నిషేధ వాక్యాలు ఎక్కడెక్కడ చూపించిందో అక్కడక్కడ అగ్రాహ్యో నహి గృహ్యతే అని చూపించింది. 3, 9, 26, 4, 2, 4, 4, 4, 12, 4, 5, 15 ఇన్ని చోట్ల వచ్చింది. సా ఏష నేతి నేత్యాత్మ అని చెప్తే దాన్ని కంటిన్యూ అగ్రాహ్యో నహి గృహ్యతే అని చెప్పింది. అంటే అర్థం ఏమిటి? ఆత్మ అగ్రాహ్యము.
అన్నిటినీ నిషేధించి, ఎందుకు నిషేధించానంటే, ఈ నిషేధంగా చెప్పానంటే ఆత్మ అగ్రాహ్యము, మూర్తము అమూర్తముగా, ఆకాశాదులు ఓతప్రోతాదులుగా ఈ రకంగా గ్రహించేది కాదు కాబట్టి వాళ్ళన్నిటినీ నేతి ఇది కాదు బ్రహ్మమని అన్నిటినీ నిషేధించారు. ఇందువల్ల అలాగే అగ్రాహ్యం కాదు ఇది అని చెబుతూ, ఎందువల్లంటే అగ్రాహ్యోహి ఎందుకనగా గృహ్యతే, ఆత్మను గ్రహించబడదు. ఆత్మ గ్రహించబడదు కదా, ఆత్మ గ్రహించబడదు కదా అని అర్థం. అర్థమైందా? ఈ రకంగా నేతి వెంటనే ఇది వస్తుంది. ఈ రకంగా ఇలా ఏష నేత్యాత్మ అని చెప్పినప్పుడల్లా అగ్రాహ్యో నహి అగృహ్యతే అని ఆ వేద మంత్రాల్లో వచ్చింది. అలాగే చెప్పింది. నా ఏష నేతి 2-3 చెప్పి మధుకాండే ఎందు నిర్దేశించి మళ్ళా మూర్తామూర్తాది సర్వ విశేష ప్రతిపాదన చేత అదే ఆత్మ అని అక్కడ వేరు ఉపాయాల చేత అక్కడ నిర్దేశించి చూపించింది. అదే న్యాయము అని. వేరు ఉపాయముల చేత నిర్దేశించడమే ఇక్కడ న్యాయమై ఉన్నది. ఉపాయమైనప్పటికీ, గ్రహించదగినదైనప్పటికీ, అవిద్యా ప్రత్యుపస్థాపితమైన వికల్పమాత్రమని ఉపాయం అయినప్పటికీ, అది గ్రహించినది అయినప్పటికీ, మూర్తామూర్తమునైన ఆకాశాది ఓతప్రోతాదులు ఏవైతే ఉన్నాయో అవైనా ఈ రకంగా ఇవన్నీ కూడా సృష్టి క్రమము, ఇవన్నీ ఉపాయం అయినప్పటికీ, అది గ్రహించవలసింది అయినప్పటికీ, తెలుసుకుంటున్నాం కదా, గ్రహించదగినది అయినప్పటికీ అదంతా కూడా అవిద్యా ప్రత్యుపస్థాపితమైన వికల్పమని, అవిద్య చేత చెయ్యబడిన, అవిద్య చేత ఉంచబడిన అలాంటి వికల్పం మాత్రమని చూపించి ఉపేయ ఆత్మస్వరూపాన్ని తెలపడానికి ఈ ఉపేయాన్ని ఉపేయాన్ని పొందుట కొరకు, ఈ ఉపేయం అంటే బ్రహ్మమును పొందడానికి ఉపదేశించింది. ఈ ఉపేయ స్వరూపమునందు నిలిచిన వాడికి నేత్యాత్మ అని చెప్పింది. ఉపేయ స్వరూపం మీద నిలిచిన వాడికి నేత్యాత్మ అని చెప్పింది అని. లేదా సాక్షిగా ఎవరైతే తెలుసుకుంటారో 3 అవస్థలు తీస్తాము. 3 అవస్థలు తీసేయడానికి స్వప్నంతో మెలకువతో స్వప్నము, సుషుప్తితో 2, అలాగా 3 కర్రబిళ్ళ ఆట ఆడకూడదు. 3టికే ఆవలున్న సాక్షిని ముందు గుర్తించాలి. సాక్షి అనుభవాన్ని గుర్తించకపోతే ఎంత ప్రస్థానత్వం చదువుకున్నా వాడికి ఆత్మ బోధపడదు. సాక్షి అంటే ఆత్మ. కళని దేనితో చూస్తున్నాము దానితోనే మెలకువను కూడా తెలుసుకుంటున్నాము. ఏ మెలకువని కళని దేనితో తెలుసుకుంటున్నాము దానితోనే కళా మెలుకోవాలి అని సుషుప్తిని కూడా తెలుసుకుంటున్నాము. అది సాక్షి స్వరూపమై ఉన్నది. 3 అవస్థలకి సాక్షి స్వరూపమై ఉన్నదని చెప్పాము. ఆ సాక్షి అనుభవం చేత మెలకువలో ఉన్నది స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉన్న మెలకువ లేదని ఆ సాక్షి అనుభవంతో రెండింటినీ తీర్మానం చేస్తున్నాం. సుషుప్తిలో మెలకువ లేదు, స్వప్నము లేదని ఆ సాక్షి అనుభవంతో తీర్మానం చేస్తున్నాం. ఆ సాక్షి అనుభవంతో సుషుప్తిని విచారిస్తున్నాం. ఆ సాక్షి అనుభవంతో సుషుప్తిని విచారించినప్పుడు మెలకువలో ఉన్న నానాత్వము సుషుప్తిలో ఎలా లేదో చెప్తున్నాము. స్వప్నంలో ఉన్న నానాత్వం కూడా సుషుప్తిలో ఎలా లేదో చెప్తున్నాము. సుషుప్తిలో ఏ నానాత్వము లేని ఏకత్వాన్ని నిర్ణయిస్తున్నాం. ఏకత్వం ఉన్నప్పుడు దేనికి సాక్షి అవుతుంది? అక్కడ బ్రహ్మమే ఉన్నది అని సాక్షిని 3 అవస్థలకి ముందు సాక్షిగా చూపించాం. 3 అవస్థలు తొలగిపోయినప్పుడు అదే బ్రహ్మము అని అన్నాము. ఈ రకంగా నేత్యాత్మ అని ఈ రకంగా ఉపేయ స్వరూపం నిలపడానికి నేత్యాత్మని చూపించాము. ఇందువలన ఈ విధంగా గ్రాహ్యము సర్వము బుద్ధి సులభంగా గ్రహించదగిన విషయము ముందుగా చెప్పింది. దానిని ముందుగా ఎందుకు చెప్పిందంటే ఉపేయం గురించే అనేది మాత్రం మీరు ఈ వ్యాఖ్యానాన్ని గుర్తుంచుకోవాలి. నేత్యాత్మ అని మరలా నిషేధించి చూపించింది ఎందుకు అంటే ఉపేయనిష్ట కొరకు మాత్రమే. ఉపేయం కదా ఆత్మ అగ్రాహ్యత్వం చేత అగ్రాహ్యత్వంగా ఉపదేశం చేత నిశ్చయిక రూపమని తెలుసుకోవాలి. తెలుసుకోవాలని ఇచ్చగలవాడు
ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు సబాహ్యాభ్యంతరం అజం ఆత్మతత్వం అని స్వరూపంగా తానుగా ప్రకాశిస్తాడు అనేది ఈ యొక్క కారిక యొక్క అర్థం అయిపోయింది. అయితే దీని మీద ఇప్పుడున్న వేదాంతులు పూర్తి నమ్మకం లేదు. ఈ భాష్యాన్ని చదువుతారని చేస్తారు, కానీ ఇది అనుభవానికి రావడం ఎలా? నేతి నేతి ఆత్మ అని చెప్పింది, మేము భాష్యాన్ని అర్థం చేసుకున్నాం, వ్యాఖ్యానకాలు అన్నీ చదువుకున్నాం, ఉపవ్యాఖ్యానాలు కూడా చదివాం, అన్నీ చదివాం. కానీ ఈ నేతి నేతి ఆత్మ అని మాకు అర్థమైంది బాగా. మాకు ఇది తెలిసిందంతా అపరోక్షమైంది, పరోక్షమైంది. అపరోక్షానికి రావాలంటే ఏం చేయాలి అని ఆలోచించారు వాళ్ళు వ్యాఖ్యానకారులు. ఏమంటారంటే కొంతమంది రకంగా అంటారు, ఏంటంటే తత్వమసి అనే వ్యాఖ్యానం ఏదైతే ఉందో అది తత్వమసి అని వాక్యజన్యం చేత బుద్ధి ఆత్మాకార ప్రత్యయించే ఆత్మజ్ఞానం కలుగుతుంది. వాళ్ళు చెప్పేది ఇక్కడ తత్వమసిని వాక్యజన్యం చేత, తత్వమసి అని వాక్యము చేత పుట్టిన బుద్ధి, ఆ వాక్యం చేత ఏదైతే ఆ బుద్ధి, ఆ వాక్యజన్యం చేత పుట్టిన బుద్ధి ఏదైతే ఉంటుందో అది ఆత్మాకార ప్రత్యయం చేత ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఊరికే వాక్యం విన్నంత మాత్రాన ఆత్మజ్ఞానం అయిపోదు. వాక్యం విని దాన్ని సాధన చేసి దాన్ని బాగా మననం చేసి దాన్ని బాగా ఆవృత్తి చేస్తూ ఉంటే ఆ ఆవృత్తి చేత ఆకార వృత్తి, ఆ ఆత్మాకార వృత్తి అయి అప్పుడు జ్ఞానం పుడుతుంది. నేతి నేతి అని వాక్యజన్యం చేత అయితే అధ్యారోపిత భేదం అంతా కూడా విలయ వ్యాపార మాత్రనిష్ట చేతనే ఆత్మాకార జ్ఞానం కలగదు. నేతి నేతని వ్యాఖ్యానం వాక్యజన్యం ఏదైతే ఉందో నేతి నేతి అని వాక్యజన్యం చేత అయితే ఆ అధ్యారోప భేదం అంతా కూడా విలయమైపోతుంది కదా, తొలగిపోతుంది కదా. నేతి నేతి నేతని అంత మాత్ర నిష్ట చేత ఆత్మాకార నిష్ట కుదరదు. నేతి నేతిని తొలగించుకున్నాం. కానీ అక్కడ మహావాక్యం ఏది మహావాక్యం? తత్వమసి అని మహావాక్యం ఉండాలి. తత్ ఆ బ్రహ్మము తమ్ము నీవయ్యున్నావు అని అక్కడ ఉపదేశం ఏది? అదైతే ఆత్మాకారం అవుతుంది. నేతి నేతి ఇది కాదు ఇది కాదు ఇది కాదంటే ఆత్మాకారం ఎలా పొందుతావు? అది జ్ఞానానికి పనికిరాదు, అది పరోక్ష వాక్యాలు. అంతా తొలగిస్తాం. తొలగించగా చెప్పాలి తర్వాత శుచిమాత ఆ బ్రహ్మము నీవు అయ్యి ఉన్నావు తత్వమసి. అప్పుడు నేను దాన్ని కూర్చొని దాన్ని ఆవృత్తి చేస్తాను. దానివల్ల ఆకారం పుడుతుంది, ఆ ఆత్మాకారం పుడుతుంది. ఆవృత్తి చేత జ్ఞానం కలుగుతుంది అని వాళ్ళు చెప్తారు. వస్తువును తెలుసుకోవాలి అంటే మామూలుగా లోకంలో వాళ్ళు మళ్ళీ ఉదాహరణ కూడా చెప్తారు. ఒక వస్తువును తెలుసుకోవాలి అంటే ప్రస్తుత వస్తువును వదిలి ఒక వస్తువును కొత్తగా తెలుసుకుందాం అనుకునండి, మనసులో ఉన్న పాత వస్తువులన్నీ తీసివేసేయాలి. కొత్తగా ఉన్న వస్తువుని మనసులో పెట్టాలి. మనసులో పెట్టాలంటే ఎలా మనసు ఎలా పెడతాం? మనం ముందు వస్తువుని చూస్తాం. వస్తువుని చూసినప్పుడు మనసు దాన్ని వ్యాపించుకోవాలి. ఇది కొండ అన్నప్పుడు కొండనంతటిని వ్యాపించుకొని ఇంద్రియం చూసి మనసులో వేసినప్పుడు మనసు కొండనంతా వ్యాపించుకొని కొండ అని కదా తెలుసుకుంటుంది. ఇలా వ్యాపించుకోవాలి. అలాగే ఆత్మని ఎరిగినప్పుడు, విషయమును ఎరిగినప్పుడు విషయాకార వృత్తి ఎలా ఏర్పడుతుందో అలాగే ఆత్మాకార వృత్తి ఏర్పడాలి కదా. విషయం తెలిసినప్పుడు మనస్సు విషయాకార వృత్తి ఎలా ఏర్పడుతుందో ఆత్మను తెలుసుకున్నప్పుడు కూడా ఆత్మాకార వృత్తి ఏర్పడాలి కదా. అలా ఏర్పడకుండా జ్ఞానం ఎలా కలుగుతుంది? ఊరికే వాక్యాలు విన్నంత మాత్రాన వాక్యాన్ని పరోక్షం. అనుభవానికి రావాలంటే తత్వమసి ఉపదేశం ఉండాలి. దాన్ని మనం భావన చేయాలి. భావన చేయగా ఆత్మాకార వృత్తి ఏర్పడుతుంది. అది ఆత్మజ్ఞానానికి పూర్తవుతుంది. ఇలా అంటే ఇక్కడ ఏంటంటే విషయాకార వృత్తి కలగకపోతే వాళ్ళు చెప్పేది విషయాకార వృత్తి కలగకపోతే విషయజ్ఞానం కలగదు కదా లోకంలో. ఆ రకంగానే ఆత్మని తెలుసుకోవడానికి ఆత్మాకార వృత్తి కావాలి. ఆత్మాకార వృత్తి కావాలి. రజ్జువునందు ఇంకోటి చెప్తారు ఉదాహరణ. రజ్జువు యందు అజ్ఞానం కలిగినప్పుడు సర్పభ్రాంతి తొలగిపోతుంది. రజ్జువు యందు అజ్ఞానం కలిగినప్పుడు సర్పభ్రాంతి కలుగుతుంది.
రజ్జువు యందు అజ్ఞానం ఉన్నప్పుడు సర్పభ్రాంతి కలుగుతుంది. పాము పాము అని అనుకుంటాం. ఏరా నిద్ర వస్తుందా? పాము పాము అని కలుగుతుంది. అక్కడ రజ్జువే, అక్కడ ఉన్నది రజ్జువే, సర్పము కాదు అని, రజ్జువే అని జ్ఞానం కలిగడం చేతనే సర్పం యొక్క అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిపోతుంది. అక్కడ కేవల సర్పం అనే నిషేధవాక్యం చేతనే సరిపోతుంది. అక్కడ ఆ ఉపమానాన్ని పెట్టించుకొని నేతి వాక్యాల తర్వాత దాని చేత ఆత్మానుభవం కలిగిపోతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎలాగవుతుంది? లోకంలో కరెక్టే, అది పాము కాదు తాడే అని తెలిసినప్పుడు తాడు జ్ఞానం కలిగిపోతుంది, పాము ఎక్కడ ఉండదు. అలా పోతుందా? అలా పోదు కదా. సృష్టి అలా పోతుందా? నిషేధ వాక్యాలు ఉన్నంత మాత్రం సృష్టి అంతా పోతున్నదా? ఆత్మాకారం పొందకపోతే ఎలా పోతుంది? ఇక్కడ సాధన కావాలి. అక్కడ తెలుసుకుంటే చాలు. లోకంలో అది పాము కాదు తాడు అని తెలుసుకుంటే చాలు. ఎక్కడ మాత్రము అలా పోవటం లేదు. మళ్ళా కనిపిస్తుంది, మళ్ళా ప్రపంచం అంతా కనిపిస్తుంది. అందువల్ల ఇక్కడ ఆత్మాకార వృత్తి కావాలి అని ఇక్కడ. అందువలన విధిరూపతత్వమైనది తత్వమసి, అది వాక్యాలు. అదే నీ వయ్యున్నావు, అదే నీ వయ్యున్నావు, అదే నీ వయ్యున్నావు, తత్వమస్యాది వాక్యాలు విధిరూపమైనది. అందువల్లనే అహం బ్రహ్మాస్మిని, నేను ఆ బ్రహ్మయ్య ఉన్నాను, నేను ఆ బ్రహ్మయ్య ఉన్నాను. ఇలాగా తత్వమస్యాది విధిరూపకంగా ఉన్న తత్వమస్యాది వాక్యాలు ఏవైతున్నాయో తత్తుత్వం అని పదార్థ శోధన చేతనే నేతి వాక్యం ద్వారా మోక్షఫలం కలుగును. కానీ సాక్షాత్తుగా మాత్రము వాక్యాలు ఉన్నంత మాత్రాన అయిపోదు. ద్వైతం తొలగిపోవడానికి నేతి ఇత్యాది నిషేధ వాక్యాలు సరైనదే, ద్వైతం తొలగిపోవడానికి. అలా ఉన్నప్పటికీ లోకంలో ఉన్నట్లుగా తాడియందు సర్పము తొలగిపోయినట్టుగా ఆ రకంగా పూర్తిగా తొలగిపోదు కదా అనేది వాళ్ళ యొక్క వాదన. అపరా